వీళ్ళు మత ప్రజలు, ఆ మత సంబంధమైన ప్రజలు, అత్యంత మత సంబంధమైన ప్రజలు, అత్యంత గొప్ప మతం కలిగిన వారు ఎందుకు క్రీస్తును సిలువేశారు? ఆయన క్రీస్తు కాదని చెప్పండి. ఆయన మా క్రీస్తు కాదు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? సిలువేయడం అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు 63లో వచ్చింది క్రీస్తు కాదనడం, 1963లో వచ్చింది, ప్రకటన 10లో వచ్చింది క్రీస్తు కాదనడం. అది జరిగిందంటే అది క్రీస్తు కాదనడం అనడం. సాయంత్రం చూపిస్తా, అదే 7వ ముద్ర. ప్రకటన 10 7వ ముద్ర. ప్రభు ఒక రాకడ, ప్రభు ఒక రాకడ 7వ ముద్ర. సాయంత్రం చూపిస్తా, వింటున్నారా? మరి సాయంత్రము ఆ 7వ ముద్రకు దూతను కూడా చూపిస్తా. ఎందుకంటే ఆ 7వ ముద్రకు దూతున్నాడు. ఆ 7వ ముద్రను ప్రకటించడానికి ఒక వర్తమానికుడు ఉన్నాడు. ఆ వర్తమానికుడు ఎవరు కాదు, విలియం బ్రెనామ్. ఈ రాకడను ప్రకటించేదే విలియం బ్రెనామ్. ఆ 7వ ముద్రను, ఆ 3వ ఈడుపును, క్రీస్తు వచ్చుట, ముద్రలు తెరబడుట, ఆ 3వ ఈడుపును, హల్లెలూయా, దానికి దూత ఎవరో తెలుసా? విలియం బ్రెనామ్. ఆమేనంటారా? అర్థమైందని చెప్పింది. అంతేకాదు, ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారికి ఏ దూతనైతే ముద్రలను తెరిచాడో ఆయనే క్రీస్తు. ఇప్పుడు ఆయన్నే ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారి వర్తమానములలో ఉండి నీకు తెరవాలా.